2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి ఈ 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నిజంగానే నెరవేర్చిండ్రా లేదా? నిజంగా తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? ప్రజలు ప్రతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాలనకు దీవెనలు అందించారు. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దీవెనలు ఇచ్చారు, కంటోన్మెంట్లో ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చారు, పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చారు, మున్సిపాలిటీలు ఇచ్చారు. ఇక ప్రజలు సక్రమంగా సంక్షేమంగా ఉంటేనే కదా అమ్మ ఇచ్చే దీవెనలు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు వాళ్ళు ఇచ్చిండ్రా, మీరు గుంజుకున్నారా? ఎందుకు గుంజుకున్నావు అమ్మా? ఇలా జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారు, సామాన్యులు కూడా అదే బియ్యం తింటున్నారు. ఇలా మొక్కలేదు పోదాంపా 3,38,000 మంది ఇవాళ సన్న బియ్యం తింటూ రేవంత్ రెడ్డిని ముద్దగా తలుచుకుంటూ రేవంత్ రెడ్డి దేవుడు అంటున్నారు. అదే రేషన్ కార్డు మీద ఇప్పుడు ఎవరెవరైతే సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళకి రేషన్ కార్డు లేవని మీ ప్రభుత్వమే చెప్తోంది. ఇప్పుడు రేషన్ కార్డు కట్ చేయాలని చెప్పేసి చెప్తారు. రేషన్ కార్డు మంజూరు అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కసారి మీరు పోయి దరఖాస్తు చేసుకోండి. మీకు ఏ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు దాదాపు 1,15,00,000 మందికి ఇచ్చినాం. దాదాపు 1,15,00,000 మందిలో అంటే గతంలో ఉన్నవి ఇప్పుడు కొత్తగా మనం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 15 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. అదేవిధంగా 17 లక్షల మందిని ఆ రేషన్ కార్డుల జాబితాలో చేర్చినాం. పేర్లు మార్పులు చేర్పులు ఉంటాయి కదా, వాళ్ళందరినీ చేస్తే వాళ్ళందరూ దీవెనలే కదా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఇంత సంతోషంగా ఇంకా సంక్షేమ పథకాలు ముందుకు చేసుకుంటూ పోతుంది. ఇవాళ మీరున్నారంటే సరే మీరంటే గొప్పోళ్ళు కారులో వస్తారు, సరే బైక్లో వస్తారు. ఇవాళ నా చెల్లెళ్ళు కాలేజీకి పోకుండా ఈ ధర నుంచి ఆ ధరకి కాలేజీకి పోకుండా ఉచితంగా నెలకు 3,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. నా అక్కలు వ్యాపారాలు చేసుకుంటా, చిరు వ్యాపారాలు చేసుకుంటా. అరే గడ్డి అన్నారం మార్కెట్, కుక్కడపల్లి మార్కెట్ ఎడుపోయి బుట్టలు పట్టుకొని బస్సులో తిరుక్కుంటా పోయి అమ్ముకొని ఉచితంగా ప్రయాణిస్తూ మరి నెలకు 4,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో పుణ్యక్షేత్రాలకు పోయి దేవతల్ని దేవుడిని దర్శించుకోవాలంటే భర్తల అనుమతి అక్కర్లే. భర్తలు ఒక మాట చెప్తారు, భర్తల దగ్గర చేజాపాల్సిన అవసరం లేదు, తమ బిడ్డల దగ్గర చేజాపాల్సిన అవసరం లేదు. ఒక రేవంత్ రెడ్డి ఇచ్చిన బస్సు ఎక్కితే పోతారు, వస్తారు. మొన్న చూడు సరస్వతి పుష్కరాల్లో ఎంత సక్రమంగా జరిగినాయి, ఎంతమంది మహిళలు దాంట్లో పాల్గొన్నారు. మొన్న సమ్మక్క సారలమ్మ జాతర చూడమ్మా ఎంత అద్భుతంగా జరిగింది. అందులో ఎంతమంది మహిళలు పోయారు, ఒక్క రూపాయి లేకుండా మహిళలు ఆ దేవతల దగ్గరకు పోయారు. మంచి మాట చెప్పారు సార్. సమ్మక్క సారక్క జాతరలో అన్ని మంచి జరిగినాయా? 100% జరగబట్టే కదా. ఇప్పుడు వీడియోలో అక్కడ చేసిన పనులన్నీ మొత్తం ఎట్లా అంటే మీరు పైకి చూపెట్టడానికి పనులు చేసిండ్రు. అక్కడ సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, చిల్లరగాడు మంచి జరుగుతుంటే తట్టుకోలేని కడుపు ఉబ్బినోడు ఏవో మాట్లాడతాడు. దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని నేను 2 రోజులు అక్కడ ఎంత అద్భుతంగా జరిగింది. మీరు కాదమ్మా, ఎవరైతే మీరు అన్నారు కదా మీ జర్నలిస్ట్ అభిప్రాయాలు ఉండవు కదా. మీరు ప్రజల కొంతమంది ఎవరైతే చిల్లరగాళ్ళు ఉంటారో, బీఆర్ఎస్ బీజేపీ చిల్లరగాళ్ళు సోషల్ మీడియా గాళ్ళు ఉంటారో వాళ్ళ దాన్ని మీరు చెప్తారు ఇక్కడ. కాబట్టి వాళ్ళని చిల్లరగాళ్ళు అంటారు, మిమ్మల్ని కాదనేది. మిమ్మల్ని తట్టుకోలేనితనం, జీర్ణించుకోలేనితనం, తర్వాత అసూయ, ద్వేషాలు ఉంటాయి కదా. ఒక మహిళ, ఒక సీతక్క, ఒక దేవాదాయ శాఖ మంత్రి, ఆమె కొండా సురేఖ ఇద్దరు కలిసి అక్కడ మంచిగా సక్రమంగా ఏర్పాట్లు చేసి ఎటువంటి మాట రాకుండా చేస్తే దీన్ని కూడా విమర్శిస్తారంటే దీన్ని కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా మాట్లాడినట్టు ఉంటుంది. ఎవరో మాట్లాడితే అయిపోయి జాతరకి బీజేపీ వాళ్ళు జాతీయ హోదా ఏమని అడిగిన వాళ్ళని, జాతీయ హోదా వేయండి, మీరు ఖర్చు పెట్టండి, ఇది ప్రపంచ స్థాయిలో ఇలా దక్షిణ భారత కుంభమేళ ఈ సమ్మక్క సారలమ్మ జాతర, మీరు నిధులు ఇవ్వమంటే ఈ ముష్టి వేసినట్టు 2 కోట్లు వేశారు. ముష్టి వేసినట్టు తెలంగాణకు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు ఒప్పదు, వాళ్ళకి ఇవ్వటం ఇష్టం ఉండదు. అయినప్పటికీ సొంత కాళ్ళ మీద రేవంత్ రెడ్డి 300 కోట్లు పెట్టి ఆడ మొత్తం అన్ని రకాలుగా ఏర్పాటు చేసి జాతర యొక్క ఆదివాసీల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అద్భుతంగా గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన జరిగింది.